ఈరోజు రేపటి నుంచి బ్రో అనగనగా సీజన్ 2 తెలంగాణ. దానికంటే ముందు ఏం మాట్లాడతాం మనం? ఈ మధ్య నథింగ్ ఈస్ ఎంగేజింగ్ మీ, నాట్ కాంటెంట్, నాట్ ఫిల్మ్స్, నథింగ్. గర్ల్స్ ఆల్సో నో గర్ల్స్ ఆల్సో నాట్ సో మచ్. Temporarily, of course, I should give them credit, but nothing else is engaging me. So, in hopes of redemption, అనగనగా సీజన్ 2 తెలంగాణ పైన భారం వేసాం. నేను కూడా ఇవాళ 12 అక్టోబర్, ఇవాళ రేపు నుండి 12 మొదలవుతాయి. ఈయన ట్రిప్కి వెళ్తాడు, నేను ఎడిటింగ్, రైటింగ్, నోట్స్ టేకింగ్, మేనేజ్, డేటా ట్రాన్స్ఫర్స్, ట్రావెలింగ్ సమ్ టైమ్స్, లాంగ్ ఫోన్ కాల్స్. పోయినసారికి ఈసారికి ఏమైనా చేంజ్ అవ్వబోతున్నాడు? హౌ యూఆర్ సీయింగ్? పోయినసారికి ఈసారికి ఏం మార్పులు ఉంటాయి? ఏముంటాయి? నీకేముంటాయి బ్రో? నేను ఆలోచిస్తాను చెప్తే. నాకు ఎక్కువ కాంటెంట్ వచ్చినా కానీ కాంటెంట్స్ ఉంటుంది ఈసారి. నా హెడ్డే కాదు కదా అది ఈసారి. ఎడిటింగ్, టూ మచ్ ఎడిటింగ్. బేసిక్లీ ఐ నాట్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. అది కొంచెం ఇట్ గివ్ మీ లాట్ ఆఫ్ పీస్ టు రైట్ మోర్. ఈసారి ఎక్కువ రాస్తా, ఎక్సర్సైజ్ మీద ఎక్కువ, వర్కౌట్ మీద ఫోకస్ చేస్తా త్రూఅవుట్ జర్నీలో. ఐ ట్రై టు బీ ఎనర్జీ, లైక్ మోర్ ఎనర్జెటిక్ యాజ్ పాసిబుల్ దాన్ లాస్ట్ టైం. పోయినసారి దేర్ ఆర్ డేస్ చాలా రషీగా వెళ్ళిపోయాను. ఈసారి అట్లా ఉండదు, ఎందుకంటే ఈసారి హ్యావ్ బ్యాకప్ కదా. దాట్ ఓన్లీ బీ. And in terms of videos, we do have some notes, so I'm excited about those. ఖచ్చితంగా మనం ఒక వీడియోని ఎట్లయితే ట్రీట్ చేస్తాము, కీపింగ్ ఇట్ ఎంగేజింగ్, బట్ ఏమేమి మార్పులు చేయాలి కొన్ని, అని ఇంకా బెటర్ ఎట్లా చెప్పొచ్చు. చాలా నేర్చుకున్నాం ఫిల్మ్ ఎడిటింగ్ అప్పటి నుండి. నిన్న మొన్నట్టు దాట్ ఐ అగ్రీ. ఐ మీన్ ఇంకొకటి ఆల్సో, సంథింగ్ ఐల్ నాట్ కంప్లీట్లీ లీవ్ ఆన్ ఎడిటర్స్. అది ఫర్ షూర్. అంటే నేను మొత్తం ఎడిట్ చేయకపోయినా కానీ ఐ కంప్లీట్ నాట్ లీవ్ ఆన్ యూ పీపుల్, డెఫినెట్లీ. బికాస్ మూవీలో అది చాలా పెద్ద మిస్టేక్ అయింది. దట్ ఐ లెర్న్ ఫ్రమ్ మూవీ ఎడిటింగ్. ఇట్ కెన్ బి మచ్ బెటర్ ఫర్ షూర్. బట్ యా, ఇంకేమన్నా మారితే అనుకుంటున్నావు? ఏమన్నా మంచి బ్రాండ్ వస్తా అనుకుంటున్నావు? మంచి బ్రాండ్ ఏం బ్రాండ్? ఏమన్నా మంచి బ్రాండ్ వస్తా అనుకుంటావు? బ్రాండ్స్ అంతా నేను ఆలోచన. అది నా హెడ్ఏక్. Editing speeds, I am looking forward to how our editing speeds will be. నిన్న మనం కాల్లో వచ్చినప్పుడు మాట్లాడాం కదా, లాస్ట్ టైం ధీరజ్ నేను చేసామని. బట్ ఇప్పుడు ఇంకా టీం ఉన్నారు, మనకు బెటర్ అవుట్పుట్ రావాలని అనుకుంటాం కదా. బట్ there is a contradiction. If there are more people, more point of communications and more decisions to be taken. There could also be friction, because if it's only two people, decisions were much faster. True. That is true. We'll have to see. I'm looking forward to the speed of one episode. So రేపు స్టార్ట్ చేస్తే లాక్ ఎప్పటికి అవుతుంది. ఒక హైపోథెటికల్ ఫుటేజ్ కూడా ఉంది అనుకుంటే ఎంత అవుతుంది మ్యూజిక్ ఎడిట్. బట్ కమలాకర్ సీమ్స్ టు బి స్పీడ్ గా ఓన్లీ బ్రో. ఫాస్టే. He'll make changes faster. Judgment మనం హెల్ప్ చేయాలి. స్లైట్ కరెక్షన్ చెప్పాక ఎక్కువసేపు కూడా పట్టదు. లిటరలీ మినిట్స్ టు చేంజ్ సంథింగ్. అండ్ ఆల్సో దిస్ టైమ్ ఇట్ విల్ బి మోర్, అంటే పోయినసారి చాలా ప్లెయిన్గా స్టార్ట్ అయ్యి ప్లెయిన్గా ఎండ్ అయింది. ఈసారి ప్యాకేజింగ్ వీఆర్ ట్రయింగ్ టు లిటిల్ పాలిష్ ప్యాకేజింగ్. అంటే కొత్త ఆడియన్స్కి, కొత్త వాళ్ళకి రీచ్ అవడానికి, కాంటెక్స్ట్ అర్థం కాదు. జనరలీ గ్రేట్ వీడియోస్ క్రియేట్ చేయాలనేది ఇంటెన్షన్. సో గ్రేట్ వీడియోస్ ఆర్ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్, యూ టేక్ సంథింగ్ హోమ్. సో అది ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఎస్. ఇంకేముంటాయి చేంజ్? రిలేషన్షిప్ స్ట్రాటజీ లేదు. లాస్ట్ టైంకి ఈ టైంకి చేంజ్ అవుతుంది అంటే ఆల్సో బ్రో. ఏంటి? రిలేషన్షిప్ స్టేటస్. సేమ్, ఐఎమ్ సింగిల్, హీ ఈస్ ఆల్సో సింగిల్.
అంతే, అది మారదు బ్రో. ఎన్ని మారినా అది మాత్రం మారదు. కొంచెం స్ట్రాటజీ అప్లై చేయాలి ఇక్కడ కూడా నెక్స్ట్ టైం. మేబీ ఆఫ్టర్ అనగానే సీజన్ 2 అలా అప్లై సమ్ గుడ్ స్ట్రాటజీస్. యా 125k ఫాలోవర్స్ పెట్టుకొని ఎట్లా బ్రో? స్టిల్ అన్బిలీవబుల్. నాకు అర్థం కాదు అదే ఒక్కోసారి. అంటే జనాలు ఫాలోవర్స్ ఐ మచ్ బెటర్. 125k ఫాలోవర్స్ మేము అనుకుంటారేంటి ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నట్టు చాలా రోజుల నుంచి. అట్లీస్ట్ కాంటాక్ట్స్ అయినా ఉంటాయేమో అనుకుంటాం కదా. లేదు బ్రో, సింగిల్ బ్రో, ఐఎమ్ సింగిల్. ఐఎమ్ గోయింగ్ ఆన్ డేట్స్ బట్ ఇట్స్ నాట్ గోయింగ్ సో వెల్. దట్స్ యూ షుడ్ టాక్ టు ChatGPT. ఇక అదే చేయాలి బ్రో, నేను ChatGPTతో మాట్లాడాలి ఇంకెక్కువ. అండ్ ఇంకొక అప్డేట్, క్లోతింగ్ అప్డేట్, దట్ ఈస్ ఆల్సో వీ కెన్ అనగనగా తర్వాత ఎప్పటి ఫస్ట్ యాక్చువల్లీ సీజన్ 1 తర్వాత అనుకున్నాం మేము. బట్ మా దగ్గర 4 చేతులే ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 10 చేతులు ఆడినాయి కాబట్టి వీఆర్ కమింగ్ అప్ విత్ అవర్ దిస్ క్లోతింగ్ డ్రాప్. ఈ బ్లాక్ టీషర్ట్లు ఒక చిన్న ఆర్టిస్టిక్గా కొంచెం డిజైన్ చేపిస్తున్నాం మనం. మాస్ ప్రొడక్షన్కి కాదు, బిజినెస్కి కాదు, జస్ట్ మా దోల. అంటే దాన్ని ఇట్లా చెప్పచ్చు పోనీ, మన వర్క్ సపోర్టింగ్గా ఉండాలన్న ఒకటి, ఇంకోటి మన కల్చర్ని రిప్రజెంట్ చేయాలని ఇంకోటి. అది కరెక్టేనా చెప్పడం అట్లా? యా. సో యా, అది దెన్ అప్పుడు ఇట్ ఈస్ మచ్ మోర్ మీనింగ్ఫుల్. యా, ఇట్ ఈస్ నాట్ లైక్ బిజినెస్ బట్ వాట్ ఎవర్ వీఆర్ మేకింగ్ ఇట్, అది ఆర్ట్ సెంట్రిక్గా, కల్చర్ సెంట్రిక్గా ఉంటూ, అండ్ ఇఫ్ యూఆర్ సెల్లింగ్ ఇట్ దెన్ ఇట్ షుడ్ సపోర్ట్ అవర్ జర్నీ. ఆ జోన్లో అనమాట చేసేది. అందుకే 100 పీసులే, నాట్ లైక్ 1000 pieces, 2000 pieces సెల్లింగ్ ఫర్ మాసెస్, ఓన్లీ ఫర్ 100 అంతే. ఈ బ్లాక్ టీషర్ట్లో ఒక ఇది కాదు, ఇంకొంచెం వేరే డిజైన్ వస్తుంది. అనగనగా కాదు, లైక్ వస్తుంది ఈ ఫస్ట్ ఎడిషన్. అది 100 పీసులు, ఆ హుడీస్ 100 పీసులు అంతే, దట్స్ ఇట్. ఒక డ్రాప్కి 100 పీసులే. అది ఇంకేం ఉండబోతుందంటే అది రిజిస్ట్రేషన్, కంపెనీ రిజిస్ట్రేషన్ చెప్పచ్చా మనకి? అవసరం లేదు నీకు. ఆడియో వినిపించింది వినపడుతుంది. ఎందుకు వినపడుతుంది? అవుతుందా? నైస్. అప్లోడ్ చేయొచ్చా? చేసేయచ్చు. ఎందులోకి? నా పర్సనల్ ఛానల్ దాంట్లోకి, జాబ్లెస్. చాలా రొమాంటిక్ ఉంది బ్రో. అప్డేట్ వీడియో చేద్దాం. లేదు, ఇదే పెట్టేస్తాను నేను బ్రో. దట్ ఈస్ జాబ్లెస్ బ్రో. ఇది రొమాంటిక్ ఏముంది? అంతే, మనం ఇప్పుడు సింగిల్ ఉన్నామని చెప్పి ఈ పొజిషన్ బాగాలేదు. గైస్ డోంట్, ఐఎమ్ స్ట్రైట్, హీ స్ట్రైట్. Okay, so don't use your brain. Not that there is anything wrong with not being straight. Yes, exactly. Politically correct undal bro మనం. So guys, please don't use your brains, okay? Don't use much. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయి బ్రో చెప్పాల్సినవి? ఇవాళ నేను బిర్యానీ తెచ్చుకున్నా. నేనేం చేసే వాళ్ళ ఈవెంట్కి వెళ్ళా అంతే, ఇంకా అక్కడ ఆపేయి. వద్దు, దీని గురించి మనం నెక్స్ట్ ఇయర్ మాట్లాడుకుందాం, ఇప్పుడు వద్దు. అట్ ద మూమెంట్ మాట్లాడితే డౌట్ వచ్చేస్తాయి. క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మాట్లాడితే వద్దు, ఇప్పుడు మాట్లాడితే గొడవలు అయిపోతుంది. తర్వాత మాట్లాడుతుంది దీని గురించి. అంతే బ్రో, రేపు పొద్దున స్టార్ట్ అవుతాయి. సో నాకు కుదిరినప్పుడల్లా ఈ ఛానల్లో ఆన్ ద ట్రిప్లో కూడా పెడతా ఉంటారు ర్యాండమ్గా. సో మాట్లాడుకుందాం అప్పుడు. ఓకే, చలో. ఏంటి లాస్ట్ వర్డ్స్? Bro, I have a question. ఏంటి? If you get married, would you make family vlogs? No. Why? Never. ఎందుకు నా ఫ్యామిలీ గురించి ఎందుకు? లైక్ వై ఐల్ బ్రింగ్ వెరీ పర్సనల్ థింగ్స్ ఇన్ టు కాంటెంట్. ఇక నాకంటూ లైఫ్ ఉండదా బ్రో? ఇంకా అంటే వ్యూస్ వస్తాయి బ్రో, బ్రాండ్ పార్ట్నర్షిప్స్ బ్రో. వ్యూస్ కోసం చేయాలని చాలా చేసేవాళ్ళం కదా బ్రో మనం. స్పెక్ట్రమ్ ఆఫ్ బ్రాండ్స్ వుడ్ బి హై. ఇప్పుడు నీకు ప్రోటీన్ నుండి వాళ్ళకి డైపర్ దాకా అన్నిటికీ ప్రమోషన్ ఆలోచించు బ్రో. అంటే మేబీ ఐ ఓన్లీ ఇంక్లూడ్ ఇఫ్ ఐ ఇంక్లూడ్ లైఫ్ స్టైల్ థింగ్, ఓన్లీ హెల్త్ వైజ్ చేస్తా, నాట్ బియాండ్ దట్. నెవర్ ఇంక్లూడ్ మై ఫ్యామిలీ, నెవర్ ఇంక్లూడ్ మై గర్ల్ ఫ్రెండ్, నెవర్ ఇంక్లూడ్ మై ఎనీ బాయ్ ఫ్రెండ్ ఆల్సో. డౌట్ వచ్చేది లేదు బ్రో, అట్లాంటి ఏం లేవు బ్రో. ప్లీజ్ జోక్ అన్నా బ్రో. నేను ఇట్లా అంటే సిగ్గుపడుతున్నాడు కదా, అక్కడ లైట్ పడుతున్నట్టు పెట్టుకున్నాడు, సిగ్గుపడట్లేదు. ఓకే, సో ప్లీజ్ సిగ్గా అంటే ఇటు పడతా కదా.
ఇంకేమన్నా చెప్పాల్సి అంతే బ్రో. అంతేనా? ప్లీజ్ డోంట్ అప్లోడ్ దిస్, దట్స్ లాస్ట్ నోట్. ప్లీజ్ unsubscribe to the channel. Bye.